ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒంటరిగా జీవిస్తూ ఉన్నావా? నీ కుటుంబానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నావా? జాబ్ పర్పస్లో కానీ లేకుంటే ఏదో ఒక విషయంలో నీ కుటుంబానికి, నీ స్నేహితులకు, నీ బంధువులకు నువ్వు దూరంగా నివసిస్తూ ఉన్నావా? సో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు అన్నిటినీ విడిచిపెట్టి నేను చెప్పే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి అని ప్రభువు చెప్పాడండి. చూడండి, అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే ఎంత బాధ కదా. కొన్నిసార్లు తల్లిదండ్రులు దూరంగా ఉంటే బాధ అవుతూ ఉంటుంది, బంధువులు దూరంగా ఉంటే బాధ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలవని దేశంలో, ప్రాంతంలో ఉన్నప్పుడు బాధ అవుతూ ఉంటుంది. అరే, మన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని బాధపడుతూ ఉంటాము. కానీ దేవదేవుడు అబ్రహాంను నడిపించినప్పుడు ఆ కొత్త ప్రదేశంలో ఆయనను సమృద్ధిగా దీవించాడంట అండి. ఆయనకు ఫుడ్కి కొదవలేదు, తిండికి కొదవలేదు, బట్టలకి కొదవలేదు. ఏ కొరత లేకుండా అబ్రహామును, తన సంతానమును దేవుడు ఆశీర్వదించాడండి. ఈరోజు అదే దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఒకసారి చదువుదాం. ఆదికాండము 28:4 చదువుకుందాం. ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నేను నీకు కూడా ఇస్తానని ప్రభువు చెప్తా ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నానని నువ్వు బాధపడుతున్నావేమో, నాకు తోడెవరు లేరని బాధపడుతున్నావేమో, ఎవ్వరు నాకు హెల్ప్ చేయట్లేరు, నా సొంత వాళ్ళు నా దగ్గర లేరని బాధపడుతున్నావేమో. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎలాగైతే అబ్రహామును అందరూ విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టలేదో, అందరూ ఆయనకు తోడు లేకున్నా దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, అలాగే ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, ఏ రాష్ట్రంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, అదే స్థలంలో దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు, దీవెనలు దయచేస్తాడు. ప్రతిదీ, ఆహారం కానీ వస్త్రాలు కానీ ఏది కొరత లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు, ఆయనకు ఇష్టమైన జీవితము నువ్వు గడిపినప్పుడు. సో తప్పకుండా దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.